మన ఎమ్మెల్యే గారితో ఇక్కడ రావడం జరిగింది. 2 ఇండస్ట్రియల్ పార్క్స్ చూసి తెలుసుకొని అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి విజయవాడ దగ్గరలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చెప్పారు, అంటే డ్రైనేజు, లైటింగ్ ఇట్లాంటివి ఏదో చెప్పారు. కొంతమంది మనకి అది ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లంలే అవన్నీ చెప్పేసి ఇక్కడ జెడ్ఎం గారికి, ఈడీ గారికి ఇమ్మీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా. ఒకటి మేజర్ కన్స్ట్రెయింట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు 40 లక్షలకు ల్యాండ్ దొరుకుతా ఉంది పర్ ఎకర్. ఇక్కడ 85 lakhs అంటే ఎవరు వస్తారు? సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అంటే అక్కడ ఉండే లోకల్స్కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో డెవలప్ అయ్యేదానికి ఉంటుంది స్టేట్కి కూడా ఇట్లా మంచి ఇండస్ట్రీ. సో మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీస్లో ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకోపోతాం. మెయిన్ నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెట్టారు, అది రీవర్క్ చేసి కన్సిడర్ చేసేదానికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకోపోతానండి. థ్యాంక్ యూ. ఈరోజు మంత్రి గారు మొట్టమొదటిసారిగా గన్నవరం వచ్చి ఈ పారిశ్రామిక కారిడార్ను సందర్శించినందుకు ఆయన ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన కాన్స్టిట్యున్సీ కన్నా ముందు గన్నవరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ గారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో ప్యాకాట్లు, క్యాసినోలు ఇలాంటివి పెట్టిన పరిస్థితి గతంలో మీరు చూసారు. నేను ఎన్నికల సభల్లో ఊరు వాడ చెప్పాను, మనం వచ్చిన తర్వాత క్యాసినోలు పెట్టాం, పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం, వీరపనేనిగూడెం స్ట్రెచ్ని అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని 1100 ఎకరాల మల్లవల్లి కారిడార్లో 478 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు 14-19 మధ్యలో 16.5 లక్షల రూపాయలకి ఎకరం ఇస్తే దాని గత ప్రభుత్వం 85 లక్షలు పెంచడంలో వచ్చిన సమస్యలు, అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి. నేను ఆ అశోక్ లేలాండ్ ప్రతినిధి కూడా నేను కలిసా, వాళ్ళు రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. జూలై 1st వీక్ 2nd వీక్లో ఓపెన్ చేస్తామని చెప్పారు. మొన్న మీటింగ్ 24 మంది ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా సిక్ యూనిట్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామికవేత్తలు మొన్న 3 రోజుల క్రితం దాదాపు 30 మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు. నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో ఆ మార్క్ చూపిస్తాను. 15,000 మంది నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని మల్లవల్లి పారిశ్రామిక కారిడార్కి ఏపీలోనే బిగ్గెస్ట్ కారిడార్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది భౌగోళికంగా. కాటన్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆయనకి కృష్ణా జిల్లా అంటే ఏం ప్రేమ లేదు, ఆయన బ్రిటిష్ ఆయన ఇక్కడ కట్టాడు కాబట్టి డెల్టా ఫామ్ అయింది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో పెద్ద పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దడంలో ఏమాత్రం సందేహం లేదు. మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రైతుల సమస్య అనేది ఒకటి ఉంది. రైతులకి మీరు రైతుల సమస్య ఉందని గత ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లోనూ టీవీలోనూ మీరు ప్రసారం చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు మంత్రి గారు వచ్చి ఇట్లా పరిష్కరిద్దామని ఆయన వచ్చినప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తాక వచ్చారు. ఆయన ఇండస్ట్రియల్ సమస్యలు తెలుసుకుని ఈ ల్యాండ్ ఇష్యూలు ఉన్నట్లో ఉన్నాయి, మలవల్లో చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని పరిష్కరిస్తాక మంత్రి గారు వచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే పనిచేస్తుంది. దానికి తార్కాణమే అసెంబ్లీ సెషన్స్ అయిన నుంచి ఇక్కడే ఉన్నారు మంత్రి గారు. వెంటనే ఫస్ట్ మన స్టేజ్కి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పండి. మీరు సమస్యలు తీర్చాకే ఆయన వచ్చారు.